మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో గల భీమునిపాదం అనే లొకేషన్కి వెళ్తున్నాం. ఆ భీమునిపాదం అనేది ఈ భీమునిపాదం పచ్చని అడవి మధ్యలో 70 అడుగుల కొండ మీది నుండి జారిపడే ఒక జలపాతం. ఈ జలపాతం న్యాచురల్గా ఏర్పడిన జలపాతం. దీని స్టోరీ ఏంటి, ఎలా ఏర్పడింది, ఇది ఏ ఏరియాలో ఉంది, దీనికి ఎలాంటి డెవలప్మెంట్ కావాలి, ఇంకా ఇంత మంచి పర్యాటక కేంద్రం చాలా మందికి తెలియకుండా ఉంది. ఈరోజు మనం అక్కడికి వెళ్ళి ఆ వే ఎలా ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ వాటర్ ఫాల్స్ జలపాతం ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం వచ్చేసాము భీమునిపాదం లొకేషన్లోకి. భీమునిపాదం ద్వారా వచ్చే కాలువ ఈ నీళ్లు ఈ కుంటలలో చెరువులలో పడి అక్కడి నుండి పంట పొరలకు అందుతూ ఉంటుంది ఈ వాటర్. మనం అక్కడి నుంచి అంటే ఇలా ఈ దారిలో వెళ్తే పైకి వెళ్ళొచ్చు. అంటే మనం వాటర్ ఫాల్ ఎక్కడ పడుతుందో అక్కడికి చేరొచ్చు భీమునిపాదం దగ్గరికి. దెన్ మనం ఇలా కింద నుండి వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద నుండి వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉంది చూసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఆ భీమునిపాదం సింబల్ ఎలా ఉంది దాన్ని చూద్దాము. జస్ట్ ఫాలో. మనం ఎలా వెళ్తున్నాం మొత్తం చూడండి. అయితే అది క్లోజ్ అవ్వాలి. ఇక్కడ నుండి నీరు చెరువులలో పది ఇక్కడ నుండి పంట పొలానికి తీసుకుంటుంది. పాలని వీడియో తీసుకెళ్తున్న చూడండి. భూమిపాదం వాటర్ ఫాల్ జలపాతం దగ్గరికి వెళ్తున్నాము. అంటే కొంత డైరెక్ట్గా పైనుంచి వెళ్ళిపోయి ఎక్కడి నుంచో వీడియో చూడొచ్చు. బట్ మనం ఈ వాటర్ ఎక్కడి నుంచి వెళ్తుందో ఆ ఫ్లోకి ఆపోజిట్గా వెళ్తున్నాం. సార్ ఫ్రెండ్స్ ఎలా పని వెళ్దాం. ఇది ఫ్లో వస్తున్నది, మనం పై దారి నుంచి వెళ్తున్నాము. జస్ట్ ఇక్కడ నుంచి ఇంకో ఫ్లో ఉంది, వాటర్ ఫ్లో.
చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రతి సంవత్సరం కూడా భీముని పాదం ఒక విజిటింగ్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారు ఈ ప్రకృతిని. చుట్టూ కొండలు, దట్టమైన అడవి, మధ్యలో 70 అడుగుల కొండ, ఆ కొండ నుంచి జాలు వాడే నీరు. మీరు కూడా పక్కా విజిటింగ్ ప్లాన్ చేయండి. ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేయండి భీముని పాదం విజిటింగ్ కోసం. తెలంగాణ స్టేట్లోని మహబూబాబాద్ డిస్టిక్, గూడూరు మండలం, సీతానగరం గ్రామం చివరిలో మనం ఈ భీముని పాదంకి చేరుకోవచ్చు. చేరుకుంటా ఉన్నాము. చూడండి, వాటర్ ఫాల్స్ చాలా పడుతున్నవి. మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నా. నేనైతే డైరెక్ట్గా చూసినప్పుడు కనిపిస్తున్నది. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆ భీముని పాదం వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకోబోతున్నాం. ఈ చరిత్ర ఇక్కడ అడిగి తెలుసుకున్న దాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకంగా దీని చరిత్ర చెప్తున్నారు. నాకైతే 3 రకాల చరిత్ర చెప్పారు ఇక్కడ. ఆ చరిత్రను మీతో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీకు మనం వాటర్ ఫాల్స్ విజిట్ చేద్దాం.
పైకి వచ్చాము. ఇక్కడ నుంచి అయితే వాటర్ చాలా ఉంటుంది. భూమిని పాదం ఇట్లా చరిత్ర ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మనం చూస్తే అసలు భీముని పాదం ముద్ర ఎక్కడ ఉంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చుట్టూ పచ్చటి అడవి, చుట్టూ కూడా కొండల మధ్యలో జలపాతం, చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం. ఈ ప్రదేశంనే మనం అంటాం భీముని పాదం. అసలు ఇక్కడ భీముని పాదం అనే పేరు ఎందుకు వచ్చింది అని నేను ఈ చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటే తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అందులో నాకు 3 స్టోరీస్ చెప్పారండి. ఈ స్టోరీస్ ఏంటంటే, నెంబర్ 1, ఇక్కడ పూర్వం ఈ ఏరియాలో యాదవులు నివసించేవారని, ఆ యాదవులు నివసిస్తుండగా వాళ్ళ ఇండ్లు పూరి గుడిసెలు అయి ఉండేవి. అక్కడ ఆ పూరి గుడిసెలు అగ్ని ప్రమాదం జరిగిన టైంలోనే పాండవులు అరణ్యవాసం చేస్తుండగా ఇలా వస్తూ దాన్ని భీముడు చూసి, వాటర్ ఇక్కడ ఫ్లో లేకుండా ఇక్కడికి ఆగి ఉండేదంట వాటర్. ఎప్పుడైతే అగ్ని ప్రమాదం జరుగుతుందని భీముడు చూశాడో అప్పుడు అతని అడుగుతూ అక్కడ తొక్కడం ద్వారా ఆ పాదముద్ర ఏర్పడి, ఆ పాదముద్ర గుండా నీరు పోయి ఆ పూరి గుడిసె అగ్ని ప్రమాదం కాస్త ఆర్పేయడం జరిగింది. అంటే ఈ వాటర్ ఆ అడుగు ద్వారా ఆర్పేశారు కాబట్టి అప్పటి నుండి దీన్ని భీముని పాదం అని పిలిచేవారని కొందరు. ఇంకొందరు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ పూర్వం పరిపాలించే రాజు ఉండేవాడు. ఆ రాజుకు 2 భార్యలు. 2 భార్యలలో మొదటి భార్య ఏం ప్లాన్ చేసిందంటే రెండో భార్యని చంపేయాలని ప్లాన్ చేసింది. ఇలా చేసి ఏం చేసిందంటే వాళ్ళు ఉండే ఇల్లుని తగలబెట్టడం జరిగింది. ఇలా అగ్ని అంటించినప్పుడు ఇటుగా వచ్చిన సేమ్ స్టోరీ మళ్ళీ భీముడు వాళ్ళు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఇటుగా వచ్చిన భీముడు ఆ దృశ్యాన్ని చూసి ఎలాగైనా వాళ్ళని కాపాడాలని ఈ వాటర్ ఫాల్ నుండి తీసిన నీరు పోయడం ద్వారా ఆ అగ్ని మొత్తం ఆర్పేయడం జరిగింది. అప్పటి నుండి దీన్ని భీముని పాదం అని పిలుస్తారు. 3వ స్టోరీ ఏంటంటే, ఇలాంటి ఏదీ లేదు, జస్ట్ అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాండవులు ఈ దారి గుండా వెళ్తున్నప్పుడు పాండవులలో ఒకరైన భీముడు ఈ ఏరియా తొక్కడం ద్వారా అతని పాదముద్ర ఇక్కడ పడి, అంటే పెద్ద పాదముద్ర మీకు కనిపిస్తూ ఉంది, పాదముద్ర ఇక్కడ పడి ఆ పాదముద్ర ఏర్పడి దాని ద్వారా నీరు ప్రవహించడం స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఈ ఏరియాని భీముని పాదంగా పిలుస్తారు. అంటే ఈ 3 రకరకాలుగా ఏది ఏమైనప్పటికీ ఈ ఏరియా మాత్రం ఒకవేళ ప్రకృతి ఆస్వాదించాలి, ప్రకృతిలో ఎంజాయ్ చేయాలి, ప్రకృతి ప్రియులు ఎవరైతే ఉంటారో వన్ డే వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు. ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఈ ఏరియాకి వచ్చి ఈ భీముని పాదం దగ్గర ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసి ఆహ్లాదకరంగా ఆడుకొని ఫ్యామిలీతో మంచిగా రిలీఫ్గా ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మనం చూస్తూ ఉన్నాం వీడియోలో చూస్తూ ఉన్నాం, చాలామంది ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసి వాళ్ళ పిల్లలతో చాలా ఆహ్లాదకరంగా ఆడుకొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనం ఇది భీముని పాదం ఏదైతే చెప్పుకున్నామో అది భీముని పాదం. కమ్ డౌన్. భీముని పాదం అంటే ఆ ఏరియా పాదముద్రలాగా ఉంది కాబట్టి ఆ ఏరియాని భీముని పాదంగా పిలుస్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ వాటర్ ఎలా వస్తున్నా అనే విషయం ఎవరికీ తెలియదు, ఎక్కడి నుంచి వాటర్ వస్తున్న విషయం తెలియదు. ఇంకోటి ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఇక్కడ వాటర్ కూడా ఎప్పుడూ కూడా లేకుండా ఉండదు, వాటర్ ఎండిపోదు. సంవత్సరంలో 365 రోజులు ఉంటే 365 రోజులు కూడా వాటర్ దీని గుండా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలా ప్రవహించిన నీరు కింద నుంచి కాలువల ద్వారా కుంటలలో చెరువులలో కలిసి అక్కడి నుంచి పంట పొలాలకు చేరడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ భీముని పాదం యొక్క చరిత్ర. కానీ మంచి లొకేషన్ ఇది, మనం చూడడానికి మంచి అడవి ప్రాంతము. కాకపోతే కొంచెం ఇంకా డెవలప్మెంట్ కావాలి ఈ ఏరియాలో. కరెక్ట్గా రోడ్డు కావచ్చు, అంటే మనకి సీతానగరం ఏరియా వరకు బాగానే ఉంటుందండి. ఎక్కడైతే మనం భీముని పాదం కోసం క్రాస్ అవుతామో అక్కడ నుండి కొంచెం రోడ్డుగా కచరా రోడ్డు ఉంటుంది, లైక్ మట్టి రోడ్డు ఎక్కువ ఉంది. అక్కడ కొంచెం డెవలప్ చేస్తే ఇది మంచి ఇంకా పర్యావరణం కోసం ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరు కూడా, ప్రకృతి కోసం ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. అంటే ఈ మధ్యలో కొంచెం కోవిడ్ దగ్గర నుంచి తగ్గిపోయింది, ఇంతకుముందు చాలా పబ్లిక్ ఉండేది ఇక్కడ. మీరు చూడండి ఫ్రెండ్స్, అది భీముని పాదం.
ఏదైతే మనకి సింబల్ కనిపిస్తుందో, ఎక్కడి నుంచి అయితే వాటర్ ప్రవహిస్తుందో దాన్ని ఇక్కడ దీన్ని భీముని అడిగేయడం ద్వారా ఇది ఏర్పడింది కాబట్టి ఈ ఏరియాని భీముని పాదంగా పిలుస్తారు. ఇక్కడి నుండి మనం ఎటు చూసినా కూడా అడవి, కొండలు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడికి ఒక 5 కిలోమీటర్ల వేర ఏ విలేజ్ కూడా ఉండదు. ఈ భీముని పాదం వేసే ఏరియా నుండి కొంచెం మనం పైకి వెళ్తే ఇక్కడ ఆ భీముని పాదంకి వచ్చే వాటర్ ఫ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ అన్ని కాలాల్లో కూడా మనకి ఇక్కడ ఫ్లో అనేది కనిపిస్తూనే ఉంటుంది, వాటర్ ఫాల్స్ అవుతూనే ఉంటుంది. ఏ కాలంలో కూడా, ఎండాకాలంలో కూడా ఎండాకాలంలో ఎంత ఎండలున్నా కూడా, వర్షాలు లేకపోయినా కూడా మనకి ఏదో రకంగా ఇక్కడ మనకి వాటర్ కనిపిస్తూనే ఉంటుంది. ఫ్లో అనేది కొంచెం తక్కువ ఎక్కువలు జరుగుతూ ఉంటాయి తప్ప ఫ్లో అనేది ఆగిపోదు. ఎప్పుడైనా మీరు విజిట్ చేయాలనుకుంటే జస్ట్ విజిట్ దిస్ ప్లేస్ ఎట్ తెలంగాణ స్టేట్, మహబూబాబాద్ డిస్టిక్, గూడూరు మండలం నుండి సీతానగరం ఏరియాకి కొంచెం దూరంలో మనం ఈ ప్లేస్ని అడవి మధ్యలో మనం చూడొచ్చు. ఇక్కడ కొంచెం పైకి వెళ్తే ఆహ్లాదకరంగా పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, మనం సేద తీరడానికి కావచ్చు, తినడం కోసం కావచ్చు, అన్ని ఏర్పాట్లు ఉన్నవి.